అప్పుడెప్పుడో ఓ సినీ కవి రాసిన 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి' అనే పాట పదే పదే గుర్తు తెచ్చుకుంటే చాలు. ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చు. ఎలాంటి కష్టమైన క్రీడల్లో అయినా రాణించవచ్చు. ఇలా అయితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనే మాటలు అమ్మాయిలను ఎంత బాధ కలిగిస్తాయో చెప్పుకోనక్కర్లేదు. కానీ ఆ మాటలను పట్టించుకోకుండా తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో జపాన్‌కు చెందిన యుద్ధ విద్య జూడో గేమ్‌లో రాణించి ప్రపంచ జూనియర్ జూడో రంగంలో టాప్‌గా నిలిచింది భారత్‌కు చెందిన హిమాన్షి. ఢిల్లీకి చెందిన ఈమె తనకు 6 ఏళ్ల వయసు నుంచి ప్రాక్టీస్ చేస్తోంది. మొదట్లో గేమ్‌పై పెద్దగా ఆసక్తి చూపకున్నా క్రమంగా ప్రాక్టీస్ చేసే కొలది మక్కువ పెంచుకుంది. జాతీయ స్థాయిలో రాణిస్తోంది. అయితే ఓసారి జరిగిన ప్రమాదంలో కన్నుపై భాగంలో దెబ్బ తగలడంతో కంటిపై మచ్చలు ఏర్పడ్డాయి. ఈ మచ్చలు ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారని తల్లి ప్రశ్నించడంతో డీలా పడినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటే వివాహం అదే జరుగుతుందని భావించి రాణించడం మొదలుపెట్టింది. జూనియర్ ఆఫ్రికన్ తైపీ ఏషియన్ కప్, ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లను గెలుపొందిన హిమాన్షి ప్రపంచ జూనియర్ జూడో విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది.